అంబిషియస్, విపరీతమైన ఆశలు కోరికలు. ఎలా అంటే ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ఇక్కడ పెద్ద కెరీర్ కావాలి, ఏం చేయాలి అని చెప్పి. ఆవిడ మాటల్లో కూడా అది మీరు గమనించవచ్చు. హూ డజంట్ నీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్ అంటూ ఉంటుంది. ప్రతి అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది ఇండస్ట్రీలో, కొంతమంది వల్ల ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీయే కాదు, ఎక్కడైనా ఈ ఇబ్బందులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది మిగతా చోట లేనంత గట్టిగా ఇండస్ట్రీలో ఉందని చాలా మందికి తెలుసు. నలుగురు కాదు, 1000 మంది అమ్మాయిలు అడగండి, 999 మంది అవును ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయి అని చెప్తారు. మరి ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎవరు అంటే తెలుసుకొని వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. 1% ఎవరో తెలియని వాళ్ళు వస్తారు, అండ్ 1% మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇటువంటివి లేకుండా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వాళ్ళని తీసుకునే కొంత మంచి డైరెక్టర్లు ఆఫీసులు కూడా లేకపోవచ్చు. కానీ ఇంత తెలిసిన తర్వాత అంతా ఎడారై ఎక్కడో ఒక ఓయాసిస్ ఉందన్నప్పుడు ఎంతమంది ఆ ఓయాసిస్ని ఎత్తుకుంటూ వెళ్తారు? ఇది ఉందని తెలిసినప్పుడు అది ముందే రావచ్చు కదా. అంతా జరిగిపోయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడడం అనేది కొంచెం ఇది ఉందని తెలిసి అమ్మాయి చెప్పిన చాలా మంచి మాట ఏంటంటే, ఉంది అయినా కూడా మీరు భయపడకండి, ఎందుకంటే మనకి పాష్ కమిటీ ఉంది, న్యాయం జరుగుతుంది. వచ్చి ఏది ఎవడన్నా సరే ఇట్లా అడిగితే హెరాస్మెంట్ అయితేనే కదా వాళ్ళకి శిక్ష. హెరాస్మెంట్ అయితే అయ్యిందని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పాష్ కమిటీకి. మన పాష్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు, నాకు న్యాయం చేయాలా మీకు కూడా న్యాయం చేస్తారు. కాబట్టి దట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. కానీ నీతులు చెప్పేవాడికి ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వేమో 4 ఏళ్ళు ఆయనతో సంసారంలో ఉండి ఇప్పుడు చూపించాను కదా, జానీ మాస్టర్ లాకెట్లు వేసుకుంటావు, ఆయన కావాలంటావు, ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటావు, ఆయన గుర్తొస్తున్నా అంటావు, ఇన్ని చేసేసి ఫైనల్గా ఆయన మీద కేసు పెట్టి ఆయన్నే ఒక బూచిలాగా చూపిస్తూ ఇదిగో ఇతనే ఇట్లా కాస్టింగ్ కౌచ్ చేసేవాడు అని చెప్తావా? వేధించింది నువ్వు, కాస్టింగ్ కౌచ్ చేసింది ఆయన. ఎందుకంటే బేసికల్లీ మనం మాట్లాడుకునే వాళ్ళందరం కూడా ఎలా మాట్లాడుకుంటారంటే, పాపం అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని మాట్లాడడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి ఆరోపించడం. ఇప్పుడు దీంట్లో కూడా నిజాలు ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఒక అమ్మాయి ఎలిగేషన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే, పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా ఇదే నడుస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి దాన్ని ఫేస్ చేయలేదు. మీ భయం, నేను ఈ సాక్ష్యాలన్నీ లేకపోతే నేను కూడా నోరు మూసుకొని అవును ఆవిడ చెప్పింది నిజమే అని అనుకుంటా. నేను ఖచ్చితంగా 100% అనుకునే అదే. ఇప్పుడు అబ్బాయికి అన్యాయం జరిగిందనేది తర్వాత సంగతి అయితే, ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు 100% తొందరగా ఇది చూపిస్తారు. అది జరిగిందా లేదా అనేది తర్వాత సంగతి చూసుకుంటే లాస్ట్లో అది తెలుస్తుంది. తెలిసిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. అప్పటిదాకా అయ్యే డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రస్తుతానికి సపోజ్ నువ్వు ఏదైనా ఒక కంపెనీ పెట్టాలనుకున్నావు రేపు ఫ్యూచర్లో, సో పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో సరే కొంతమంది అమ్మాయిలు కూడా తీసుకుందాం అనుకున్నావు. మరి తీసుకునేటప్పుడు అబ్బాయిలతో నీకే ప్రాబ్లం ఉండదు, వాడు వెళ్ళి నువ్వు నన్ను రేప్ చేసామని కేసు పెట్టలేడు. ఓకే, బట్ అమ్మాయికి నువ్వు ప్రమోషన్ ఇస్తావనో లేకపోతే ఇంకోటో, లేకపోతే అమ్మాయికి తొందరగా ఎదగాలని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతటికి వాళ్ళు నీ మీద పడినా, నువ్వే అమ్మాయి బాగుంది కదా అని ఒకడానికి ట్రై చేసినా ఏదైనా సరే ప్రాబ్లమే అవుతుంది. సరే నువ్వు ఉత్తముడు అనుకుందాం, నువ్వు ఏమీ గోకలేదు, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎదగాలనే కోరిక ఎక్కువ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకో, నాకు కెరీర్లో చాలా తొందరగా పైకి వెళ్ళాలి అనే కోరిక, అంబిషన్ గట్టిగా ఉండేవాళ్ళు కొంతమంది, అందరని కాదు. ఇందులో కష్టపడి పైకి వచ్చేవాళ్ళు కొంతమంది అడ్డదారిలో పైకి రావాలనుకునేవాడు. అడ్డదారిలో పైకి రావాలనుకునే వాళ్ళతో చాలా డేంజర్. ఇది అడ్డదారి. 18 to 24 ఉన్నప్పుడు నువ్వు తప్పు ఏజ్ చెప్పి దీంట్లోకి రావడం అనేది అడ్డదారి. ఇలా అడ్డదారిలోకి వచ్చి నిచ్చెనెక్కాలనుకునే వాళ్ళతో చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దొరక్కపోతే నీ మీద కేసు పెట్టి సాధించుకుంటారు. సో ఇప్పుడు ఆవిడకి ప్రమోషన్ ఇవ్వలేదు, నువ్వు నన్ను హెరాస్ చేసాడని కేసు పెడుతుంది. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్. ఓకే, సింపుల్. ఏదో ఎందుకు ప్రైమా ఫేసి ఏంటి, ఆవిడ నీ ఆఫీస్లో పనిచేస్తుంది, ఆవిడ నీ క్యాబిన్కి 2-3 సార్లు వచ్చింది, ఆ క్యాబిన్లో సీసీ కెమెరాలు లేవు, ఆవిడ బయటకు వచ్చింది. రీసెంట్గా నీకు ఒక విషయం చెప్తా, ఒక ఎస్పీ కాకినాడ ఎక్కడో, ఆ ఎస్పీ ఆఫీస్కి ఒక అమ్మాయి న్యాయం చేయాలని చెప్పి వెళ్ళింది. ఏమిటి వెళ్తే బయటకు వచ్చేసి తర్వాత ఆవిడ చెప్పినట్టుగా నడుచుకోలేదని, అంటే ఆవిడే ఎవరి మీద కేసు పెట్టాలనుకుంది, వీడు ఎవడో నన్ను రేప్ చేశాడు, వాడిని లోపల అయ్యింది. ఎవరు? రెండో మొగుడుతో ఎందుకున్నావమ్మా అంటే, మొదటి మొగుడు నపుంసకుడు, అందుకని ఈయన ఉన్నానని చెప్పి రెండో మొగుడుతో
కొన్నాళ్ళు ఉండి వాడు నన్ను రేప్ చేశాడని కేసు తీసుకోకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాడు. ఇందుకే ఇంకొక విషయం కూడా చెప్పేస్తాను. మొదటి మొగుడు మీద కేసు పెట్టింది. ఏమని? మొదటి మొగుడు నాకు బలవంతంగా అపార్షన్ చేయించాడు. ఈ నపుంసకుడు బలవంతంగా అపార్షన్ చేయించాడంట. నపుంసకుడు. సరే, కామెడీ ఏంటంటే ఎస్పీ ఛాంబర్లో నన్ను రేప్ చేశాడని ఎస్పీ మీద కేసు పెట్టింది. మూడో రేప్ కేసు కాదు. మధ్యలో ఈ ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక ఆయన ఎవరో ఒక మధ్యవర్తి పాపం బీసీ సంఘ నాయకుడు ఒక ఆయన తీసుకెళ్తుంటే ఆయన కూడా ఆయన ఏదో కొంచెం డబ్బులు ఏదో హెల్ప్ చేసేట తిరిగి ఆ డబ్బులు అడిగాడని చెప్పి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. 7 మంది మీద రేప్ కేసు పెట్టింది ఆమె. సో బేసికల్లీ ఈ చట్టం చాలా ముద్దుగా వాడుకోవచ్చు. వాడుకోవాలనుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సో ఎదగాలనుకునే వాళ్ళు ఈ చట్టాలని చాలా చుట్టాలుగా వాడుకుంటుంటారు. బేసిక్గా వీళ్ళు ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తీసుకొచ్చిన చట్టాలు ఇవి బేసిక్గా జరుగుతుండే సార్. ఇవి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కొంతమంది కావాలని వాళ్ళని హెరాస్ చేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. సో రెండు వైపులా కొంతమంది ప్యూర్లీ డబ్బుల కోసం ఎక్స్ట్రాక్షన్ చేస్తారు, కొంతమంది కెరీర్ కోసం చేస్తారు. వాళ్ళ కెరీర్ కోసం. వీళ్ళిద్దరు కూడా డేంజరే. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ కేసులో అది కెరీర్ కోసం, ఈ కేసులో ఫస్ట్ కేసులో డబ్బుల కోసం క్లియర్ కట్గా ఎక్స్ట్రాక్షన్. ఈ కేసులో క్లియర్ కట్ కెరీర్. ఆవిడ చెప్తుంది చాలా క్లియర్ కట్గా, నాకు సొసైటీతో సంబంధం లేదు, నేను నా గురించి ఆలోచించుకుంటాను, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఇంకోటి కొంప కూలిపోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయినా పర్లేదు, నా కెరీరే నాకు ఇంపార్టెంట్. సో నా కెరీర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు పోక్సులు పడతాయి, రేపులు పడతాయి, అన్నీ పడతాయి. సో బేసికలీ కెరీర్లో ఎదగాలనుకున్నా లేకపోతే డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకున్నా కూడా ఈ సెక్షన్స్ని చాలా ముద్దుగా వాడుకుంటున్నారు. ఓకే. సో కొంతమంది బయట నడుస్తున్న ఒక టాపిక్ సార్. సో ఈవిడ వెనకాల ఎవరైనా ఉన్నారా? సో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ఆయన్ని ఎందుకు పాయింట్అవుట్ చేసి బయటికి తీసుకొచ్చారు? సో నిజంగా తప్పు చేసి ఉంటే అది తప్పే. నీ వెనకాల ఎవరన్నా ఉన్నారు? నా వెనకాల ఎవరు లేరు కదా. నువ్వు నన్ను అడుగు. అదే అందాం అనుకున్నా, మీ వెనకాల ఎవరైనా ఉన్నారా నిజంగా? అంటే ప్రతి కేసులో, ఇదే కేసు కాకుండా మిగతా 3 కేసులో మీకు కూడా ఇలాగ పర్సనల్గా జరిగిందని విన్నాం మనం. అదే అంటున్నా, ఏమన్నా ఉంటే ఉన్నారని చెప్తాం, లేకపోతే లేరని చెప్తాం. మీ వెనకాల ఎవరన్నా ఉన్నారంటే నా వెనకాల అల్లు అర్జున్, సుకుమార్ లేరు అనేది చెప్తాం. పెళ్లి కొడుకు వీడేనండి, కానీ వీడు వేసుకున్న షర్ట్ నాది కాదండి. ఓకే. సో బేసికలీ ఆ విషయం చెప్పడానికే వచ్చిందేమో డౌట్ వచ్చింది. ఇంకొకటి కూడా ఉండొచ్చు, నిజంగానే లేకపోయి ఉండొచ్చు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని ఉండొచ్చు. అంటే నేను పుష్ప 2లో పనిచేశాను కాబట్టి వీళ్ళందరూ నా సపోర్ట్ ఉంది కాబట్టి చేశారనుకోవచ్చు. తర్వాత మేబీ వాళ్ళు పిలిచి, అమ్మ నీ వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది, అందరూ కూడా మీ వెనకాల మేము ఉండి నడిపిస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి వాళ్ళేమన్నా పిలిచి ఒక చిన్న క్లాస్ పీకి పోయి మీడియాలో చెప్పుపో, మీకు మాకేం సంబంధం లేదు, వాళ్ళేమన్నా చెప్పారేమో అని ఇది ఒక స్పెక్యులేషన్ కూడా ఉంది. ఇవి అంటే సాక్ష్యాలు ఏమి లేవు, బట్ కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలు తప్ప. సో ఇలా దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత అందరూ కూడా జానీ మాస్టర్తో పోల్చి, ఇగో ఆయనకి నువ్వు చేసావు కాబట్టి నీకు ఇలా జరిగింది, ఇలా అంటే ఎందుకు వచ్చిన మనకి పెంట క్లియర్ చేసేసి వన్స్ అండ్ ఫర్ ఆల్. ఇది యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే నాకు తెలిసిన నిజం, సుకుమార్ గారు మధ్యస్థం చేయడానికే ట్రై చేశారు. తర్వాత ఈవిడ వెళ్ళి కేసు పెడుతున్న టైంలో మరి ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ మధ్యస్థం చేయడానికి మాత్రం ట్రై చేశారు. మంచిగా చెప్పారు ఆయన.